పేరు ఈద మాధవి నరసింహ. మాది వచ్చేసి నక్కలపల్లి గ్రామం. మేము 2014లో ఫస్ట్ సర్పంచ్గా ఎన్నుకురు మా గ్రామ ప్రజలు. 5 సంవత్సరాల్లో కొంచెం అభివృద్ధి చేసినాము. అభివృద్ధి చూసి మళ్ళా సెకండ్ సారి మాకు జిల్లా చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు సహకారంతో, ప్రజల సహకారంతో మంచిగా అభివృద్ధి చేసిరని మమ్మల్ని రెండోసారి ఎన్నుకొని 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సహకారంతో మేము నక్కలపల్లి గ్రామ అభివృద్ధికి ముందు బాటలో నడవడం జరిగింది. మేము నేను వచ్చిన కాంచెలు కంప్లీట్ చేసుకోవడము, వాటర్ ప్లాంటు, డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇవన్నీ మాకు నల్గొండ జిల్లాలోనే ఎక్కడ డబల్ బెడ్రూమ్లు ఇవ్వండి 80 డబల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేసుకున్నాము. నల్గొండ జిల్లాలోనే మేము ఎవ్వరు ఇయ్యలేదు. అదే ఫస్ట్ టైం మేము ఇచ్చినాము. ఈ అభివృద్ధికి సహకరించిన జెడ్పీ చైర్మన్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇంత మంచి పనులకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. నా వార్డు మెంబర్లు కానీ, నా గ్రామ ప్రజలే కానీ నాకు సహకరించిండ్రు. ఈ సహకారంతో ఇంకా నేను పదవిలో ఉన్నా లేకున్నా నేను ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఇంకా ముందంజలో నేను ఉండి సహకరిస్తానని కోరుకుంటున్నాను. అట్లనే ఎమ్మెల్యేల సహకారంతో ఇట్లా ముఖ్యంగా చెప్పాలంటే చైర్మన్ సార్ కృషితోటే నేను ఈ 10 సంవత్సరాల సర్పంచ్ పదవిని కొనసాగించడం జరిగింది. మీరు 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఎలాంటి ఒడిదుడుకుల నుంచి బయటపడ్డారు? ఒడిదుడుకులు అన్నప్పుడు చాలా వస్తాయి అని ఒడిదుడుకులు ఫస్ట్ టర్మ్లో వచ్చినాయి. కానీ సెకండ్ టర్మ్లో నాకు మా మంచి తరం చూసి మాకు ఎవరు అందరూ సపోర్ట్ ఇచ్చిర్రు. ఒడిదుడుకులు అనేది నేను అనుకోలేదు. మీ విలేజ్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు మేడం. ప్రజలు అసలు ఏ విధంగా సంతోషపడతారు మీ ఆయంలో కట్టించారు కాబట్టి? తెలంగాణ ప్రభుత్వం రావడమే ఫస్ట్ గర్వకారణము. ఎందుకంటే ఆ తెలంగాణ ప్రభుత్వంలోనే మేము ఇన్ని పనులు చేసుకోవడం ఇంకా సంతోషపడుతున్నాము. అట్లనే మా గ్రామ ప్రజలు ఇట్లా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషమే మా సంతోషం. అంటే ఇప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ ఊరు వాస్తవం కదా, అతని సహకారంతో మీరు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అందించగలిగారు ఈ 10 ఏళ్లలో? ఈ 10 సంవత్సరాలు ఈ సార్ మేము మాకు ఈ నక్కలపల్లి గ్రామంలో సార్ పుట్టడమే ఒక అదృష్టము. ఆ అదృష్టాన్ని మేము వినియోగించుకున్నాము. మేము గత రాకముందుకు ఏం జరగలేదు అసలుకి. నా పెళ్ళయి ఇట్లా 2007లో అయింది. ఆ 5 సంవత్సరాలు నా భర్త వార్డు మెంబర్గా ఉన్నాడు. పదవిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరగలేదన్నమాట. జరగకుండేసరికి ఇంక మేము అట్లా చేసుకుంటూ ఇప్పుడు వార్డు మెంబర్ ఉన్నా మేమే మంచి పనులు చేసినాం. మళ్ళా పదవిలో వార్డు మెంబర్ ఉన్నా మంచి పనులను గుర్తించి అట్లా నన్ను ఎన్నుకొని సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామానికి మీ ద్వారా ఎన్ని అందించగలిగారు? మేము అన్ని పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని పథకాలని జనాలకు అందించినాం. కళ్యాణ లక్ష్మి కానీ, సాధ్యము వారికి కానీ, మన తెలంగాణ ప్రభుత్వం ఏది అమలు చేసినా అది దానికి వెనుకాడకుండా మేము అన్ని గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి మేము అందించడం జరిగింది. మేడం, వార్డు మెంబర్ల సపోర్ట్ కానీ, ఆశా వర్కర్ల సపోర్ట్ కానీ, అంగన్వాడీల సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే నా విజయానికి మా పేరు కానీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా మీరు పదవిలో లేరు, మళ్ళీ పదవి ఆశిస్తున్నారు మూడోసారి కూడా? పదవి ఆశ అది జనాల అభిప్రాయము. నా చేతులు ఏమి లేదు. నాకైతే ఇంతవరకే తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో మనం చూస్తున్నాము అసలుకి పదవిలో ఉన్న ఇట్లా వాళ్ళకి అవకాశాలు రావడం ఇట్లా జరగలేదు.
అదే నాకు నాకు ఈ 10 సంవత్సరాలు నాకు అవకాశం వచ్చినందుకు నేను ఇంత నక్కలపల్లి గ్రామానికి అభివృద్ధి చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అంటే 2014 ముందు కూడా ఒకటే టర్మ్ ఒకలే చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఎలాంటి అభివృద్ధి ఉంది, మీరు వచ్చినాక ఎలాంటి అభివృద్ధి అందించారు? అప్పుడు నాకు పెళ్లి జరగలేదన్నమాట. నేను వచ్చిన కాంచలి తెలంగాణ ప్రభుత్వమేమో ఉన్నది. ఆ ప్రభుత్వాల్లో ఇంకా నేనే సర్పంచ్గా రావడము, నాకు బాధ్యతలు అప్పగించడము జరిగింది. అది నేను నెరవేర్చుకుంటూ రావడం జరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. మీరు కూడా ఒక మహిళలకు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు ఒక అంటే టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వాళ్ళు చెప్పిన పథకాలు అమలు చేసే బదులు ఇప్పుడు ఏవేవి ఉన్నాయో అది అమలు చేసి వాళ్ళు చెప్పిన అమలు చేస్తే మంచిగా ఉంటుందని నా కోరిక. ఎందుకంటే ఫ్రీ బస్సు అంటున్నాము, నేను ఒక లేడీని వాళ్ళు కొట్టుకోవడం జరుగుతున్నది అందులో. ఇప్పుడు ఇచ్చిన పథకాలకి ఇట్లా వాళ్ళకే సంతోషం అనిపిస్తుంది, కానీ జనాలలో అయితే సంతోషం అనేది లేదని నేను అనుకుంటున్నా. మేడం, మీరు ఒక మహిళగా ఉండి ఈ విలేజ్లో మద్యపాన నిషేధ విషయంలో మీరు ఎలాంటి కృషి చేసారు? మేము మద్యపాన నిషేధంలో ఇప్పుడు అవి కొన్ని చేయడం జరిగింది, కానీ ఎవరో ఒకరు స్టార్టింగ్గా చేస్తారు. ఇప్పటి వరకు ఈ విలేజ్లో అభివృద్ధి మొత్తం పూర్తి చేసినాం అనుకుంటున్నారా? లేదు, ఇంకా మా నక్కలు చాలా వెనుకబడిన గ్రామము నక్కలపల్లి గ్రామము అని ఒక 50% చేసినాం అనుకుంటున్నాము. ఇంకా 50% చేయాలా, ఇంకా ఉన్నది అభివృద్ధి చేయడానికి. అది జనాలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చే సర్పంచులని మంచి వాళ్ళని ఎన్నుకొని గెలిపించి అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ ఆయంలోనే బస్సు వచ్చేది సార్ మేడం, బస్సు కూడా బంద్ అయింది, రోడ్డు సౌకర్యాలు లేవు. దీనిపైన మీరు ఇన్ని రోజులు చేసిన కృషి ఏంటి? అంటే రోడ్లు బస్సు వచ్చింది, కానీ వాళ్ళు జనాలు బండ్లు ఎక్కువ కావడం వల్ల వాళ్ళ పెట్రోల్ బంధం ఇట్లా సరిపోవట్లేదని ఆఫ్ చేసింది. ఇక్కడ మీరు ఈ విలేజ్లో విద్యార్థులకు ఎలాంటి విద్యను అందించగలిగింది? విద్యార్థికి ఫుల్ 100% విద్యని అందించడం జరిగింది. మేము ఎందుకంటే వాళ్ళు ఏది కావాలన్నా మేము ఇప్పుడు సారు కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. రమాదేవి మేడం, బండ అమృతారెడ్డి వాళ్ళ కోడలు, మేము వాళ్ళకి ఏ లోటు రాకుండా మేము ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి ఎన్నంటూ ఉండి కాపాడుకుంటూ వస్తున్నాము. పూర్తి 100% విద్యను అందించినాం. మేడం, ఫైనల్గా మీరు ఈ సర్పంచ్ మీకు నేర్పిన గుణపాఠం ఏంటి మేడం? ప్రజలకి సేవ చేసుకో, మన మనసు మంచిదైతే మార్గాలు ఎన్నో ఉంటాయి. నాకు తెలిసింది ప్రజల సేవ చేసుకోవడం అది పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నా. ఈ సేవను నాకు అందించిన భగవంతునికి ఇట్లా కృతజ్ఞతలు చెప్తున్నా. భగవంతుడు నా భర్త అయినా నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన నా భర్తకి, అలాగే చైర్మన్ సార్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటా. మహిళలు ముందుండాలంటారు, మీరు కూడా మీ మహిళలకు మీరు ఒక 10 ఏళ్ళు సర్పంచ్గా పరిపాలించారు. మీ తోటి మహిళలకు కూడా మీరు ఎలాంటి స్ఫూర్తిని ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలకి అన్ని విధాల సపోర్టు ఉన్నది ఈ దేశంలో. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందరూ పాల్గొని అందరూ వినియోగించుకొని అందరూ ముందు బాటలో నడవాలని నేను కోరుకుంటున్నా. మనము భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఒక్క వ్యక్తి అందరు సమానమే, ఒకరు ఇంత ఒకరు అంత అని కాదు, అందరు సమానంగా చూసుకొని మనకు మెయిన్ కావాల్సింది ఈగోని పక్కకు పెట్టాలి. ఈగోని పక్కకు పెడితే మనం ఎంత ముందుకైనా వెళ్ళే అంత సార్థం ఉన్నది. ఫైనల్గా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ రేపటి నుంచి ఈ రోజు 5 గంటల నుంచి మీ పదవి ముగిస్తుంది మేడం. రేపు స్పెషల్ ఆఫీసర్స్ వస్తారు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? యువతకి ఫస్ట్ చెప్పాల్సింది, ఇప్పుడు ఒకరు చెప్పే మాటలకి చాలా వరకు చెడిపోతున్నారు యువత. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్కూల్ నుంచి రేపటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు యువత చాలా మేలుకోవాలి. మేలుకొని
మంచితనంతో ఏ వ్యక్తి ఉన్నాడో వాళ్ళని ఎన్నుకొని మన ఇప్పుడు ఇట్లా మద్యపానానికి ఇట్లా దానికి అలవాటు పడుతుండ్రు. దానికి అలవాటు పడకుండా మీ ఫ్యూచర్ చూసుకొని మీకు ఎంత భవిష్యత్తు ఉన్నది, ఆ భవిష్యత్తుని మంచిగా వినియోగించుకొని మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నా. మేడం, మీరు పార్టీ మారి రాజకీయంలో కొనసాగిస్తారా? ఈ పార్టీలో ఉండి రాజకీయం కొనసాగిస్తారా? లేదు, నేను పార్టీ మారేది ఏమీ లేదు. ఎందుకంటే అది ఫస్ట్ మన మనసు ఏది చెప్తే అదే వినాలి. ఎందుకంటే దేంట్లోనైనా ఇప్పుడు ప్రజలు మన మనసు ఏం కోరుతుంది, మంచిగా కోరుతుంది. ఆ మంచినే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నాకు అందులోనే మంచిగా అనిపించింది. నేను ఇంట్లోనే కొనసాగుతా. అంటే ప్రజల మేరకు పార్టీ మారితే మళ్ళీ సర్పంచ్ కొనసాగిస్తారా? పార్టీ మారేది అనేం లేదు. కాకపోతే ఈ పార్టీలో నన్ను మళ్ళీ ప్రజలు ఎన్నుకొని నిలబెట్టి నన్ను గెలిపిస్తే ప్రజల కొరకు నేను చేయడానికి ముందున్నా. ఇంటింటికి మంచినీళ్ళు అందించారు మేడం.